హాయ్ అండి. ఈరోజు నేను మష్రూమ్ మసాలా కర్రీ చేసా. చాలా బాగుంది. మనసు పెట్టి చేస్తే నాన్ వెజ్ కూడా పనికిరాదండి, అంత బాగుంటుంది. అన్నంలోకి, చపాతీలోకి, అది బగారా రైస్లోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. 400 గ్రాముల మష్రూమ్స్ తీసుకున్న, పొట్టు పోయేలాగా శుభ్రంగా కడుక్కోవాలి. 1-2 ముక్కల్లాగా కట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి కొంచెం అంత ఆయిల్ వేసి కట్ చేసిన మష్రూమ్స్ వేసి వేగుతున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసి వేగిన మష్రూమ్స్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అదే బాండీలో ఆయిల్ పోసుకొని చూపిస్తున్న గరం మసాలాలు వేసి 1/2 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరుక్కున్న 2 ఉల్లిగడ్డల తరుగు వేసి వేగినాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం ఒక మిక్సీ జార్లో చూపిస్తున్న గరం మసాలా, చిన్న పచ్చి కొబ్బరి ముక్క కట్ చేసుకొని వేసుకోవాలి. 10 గల జీడిపప్పులు, 1/2 కప్పు పెరుగు, 2 టమాటా ముక్కలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మంచిగా వేగిన తాలింపులో 1/2 టీ స్పూన్ పసుపు, గ్రైండ్ చేసిన మసాలా వేసుకొని 5 నిమిషాలు మగ్గినాక అదే మిక్సీ జార్లో కొంచెం నీళ్ళు వేసి వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడేంత ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి కలుపుకొని వేయించుకున్న మష్రూమ్స్ వేసుకొని 2 నిమిషాలు మగ్గినాక 4 పచ్చిమిరపకాయ చీలికలు వేసి 2 నిమిషాలు మగ్గించుకొని గుప్పెడు కొత్తిమీర, కొంచెం కసూరి మేతి వేసుకుంటే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.